హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోగలిగే ఒక ప్రసాదం రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోధుమ రవ్వతో సింపుల్గా ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ హడావిడిగా కాకుండా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక టైం సేవింగ్ ప్రసాదం రెసిపీ అండి ఇది. సో ఇక లేట్ చేయకుండా ఈ కమ్మని గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ గోధుమ రవ్వ స్వీట్ కోసం ఫస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేదానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఏ ప్రసాదం స్వీట్ అయినా డిఫరెంట్ టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి క్యాషూస్, కిస్మిస్ అండ్ అలాగే చాప్ చేసుకున్నటువంటి బాదం పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది అలాగే ఉంటుంది కదా, సో అదే నెయ్యితో రవ్వని ఫ్రై చేసుకుందాం. సో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ దాకా గోధుమ రవ్వని తీసుకున్నానండి. ఈ గోధుమ రవ్వలో కూడా సన్న గోధుమ రవ్వ, లావు గోధుమ రవ్వ ఉంటుంది. మీరు చూసుకొని తీసుకోండి. కొంచెం సన్నగా ఉండేటువంటి గోధుమ రవ్వని తీసుకోండి. అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట. మీరు ఈ రవ్వని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రవ్వనంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఇప్పుడైతే వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్ దాకా గోధుమ రవ్వని తీసుకున్నాను కదండి. సో 1 కప్ గోధుమ రవ్వకి 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ గోధుమ రవ్వ మెత్తగా ఉడికేదానికి టైం పడుతుంది అండ్ అలాగే వాటర్ కూడా ఎక్కువగా పడతాయి. సో 1 కప్ గోధుమ రవ్వకి 4 కప్స్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. సో ఇలా రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ అంతా మంచిగా మెత్తగా ఉడికేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి. ఈ రవ్వ అంతా మంచిగా మెత్తగా ఉడికేదానికి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి. ఇలా రవ్వ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ గోధుమ రవ్వకి 1/2 కప్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ బెల్లం ఇష్టం లేని వాళ్ళు వద్దు అనుకుంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. 1/2 కప్ షుగర్ని 1/2 కప్ బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ రవ్వ అంతా దగ్గర పడి మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత మరో 1 మినిట్ కుక్ చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేసేయడమే. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ అలాగే క్విక్గా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ కదండి ఈ గోధుమ రవ్వ స్వీట్ అనేది. సో మీరు కూడా ఖచ్చితంగా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియో నేను వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.